మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం భర్త శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, గతంలో అదే ఇంట్లో 1 సంవత్సరం జీవించి ఖాళీ చేసి వెళ్లి మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. అమ్మాయి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం భర్త శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, గతంలో అదే ఇంట్లో 1 సంవత్సరం జీవించి ఖాళీ చేసి వెళ్లి మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. అమ్మాయి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. బోడుపల్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వీరు వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా చెందిన స్వాతి మహేందర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా బోడుపల్లిలోని బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్వాతిని హత్య చేసిన మహేందర్ తల, కాళ్ళు, చేతులు వేరు చేసి వాటిని మూసీ నదిలో పడేయడం జరిగింది. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి పెట్టాడు. అయితే దాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. ఈ నేపథ్యంలోనే స్వాతి ఆత్మహత్య చేసుకున్నానని తన సోదరికి ఫోన్ చేసి చెప్పడంతో దాంతో ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్ ను అదుపులో తీసుకుని ఆ హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గతంలో అదే ఇంట్లో 1 సంవత్సరం పాటు నివాసం ఉన్నాడు. తర్వాత మళ్లీ వచ్చాడని స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై అమ్మాయి బావ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వాస్తవానికి వీరిద్దరి మధ్య గొడవ కారణాలేందో అని చెప్పి ఆరా తీస్తున్నారు, పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం భర్త శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యారు. ఇక గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, గతంలో అదే ఇంట్లో 1 సంవత్సరం జీవించి ఖాళీ చేసి వెళ్లి మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. అమ్మాయి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.